గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. అయితే ఈరోజు మనం థైరాయిడ్ ఫంక్షనింగ్కి, థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, థైరాయిడ్లో ఉన్న టిష్యూ ప్రొటెక్షన్లో ఉండటానికి, థైరాయిడ్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడడానికి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి మన మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే మన రెగ్యులర్గా జరిగే అన్ని యాక్టివిటీస్, బాడీలో జరిగే యాక్టివిటీస్లో కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి సెల్ మెంబ్రెయిన్స్ని, సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. తర్వాత మనకి బయట వచ్చే పొల్యూషన్ కావచ్చు, లేదా ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చే టాక్సిన్స్ వల్ల కావచ్చు, అవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ అంటామండి. ఇవి బాడీలో ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అలాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా కాపాడేది ఈ సెలీనియం అన్నమాట. థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది కొన్ని హార్ట్ డిసీజెస్ని కూడా మనకి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత సెలీనియం అనేది కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంది. తల మీద హెయిర్ అనేది రఫ్గా మారి బ్రిటిల్ అంటాం, అంటే పొడిబారినట్టు అవుతుంది, విరిగిపోయినట్టుగా రఫ్గా అవుతుంది అనుకోకుండా. ఆ అంచు ఏదైతే ఉంటుందో ఈ చక్కగా ఈ హెయిర్ ఎడ్జెస్లో స్ప్లిట్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అయితే వీటన్నిటినీ చక్కగా సెలీనియం అనే న్యూట్రియంట్ ఉంటే కనుక ఈ థైరాయిడ్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాంటి ఈ న్యూట్రియంట్ అనేది మనం వెజిటేరియన్స్కి ఎలా దొరుకుతుంది, ఏ ఫుడ్లో దొరుకుతుందంటే పాలకూరలో దొరుకుతుంది, పచ్చి బఠానీలలో, బీన్స్ అంటే చిక్కుడుకాయలు, మామూలు బీన్స్, గోరుచిక్కుళ్ళు, ఇవన్నీ కూడా రకరకాల బీన్ వెరైటీ, బీన్ ఫ్యామిలీలో దొరుకుతుంది. తర్వాత మష్రూమ్స్లో ఎక్కువగా ఉంటుంది, బ్రోకెల్లేలో ఉంటుంది, ఆస్పరాగస్ అంటామండి, అది కూడా మనకి నెట్లో ఆన్లైన్లో చక్కగా దొరుకుతుంది. రెగ్యులర్గా తీసుకునే నువ్వులు, తెలగపిండి, నువ్వుల ప్రోడక్ట్ ఈ తెలగపిండి అనేది అనమాట. అది కూడా మనకు ఆన్లైన్లో అవైలబిలిటీ అండి. తర్వాత రెగ్యులర్గా తీసుకునే ఆలుగడ్డల్లో ఉంటుంది. ఈ టోఫు అంటాం. టోఫు అంటే అది ఒకలాంటి పన్నీర్ లాగా ఉంటుందండి, సోయా మిల్క్తో తయారు చేస్తారు. ఆ టోఫు అనేది కూడా చాలా బెనిఫిషియల్ అనమాట. తర్వాత ఇంకా మన ఫ్రూట్స్ తీసుకుంటే అరటిపండులో దొరుకుతుంది, అరటికాయలో ఉంటుంది. ఈ అరటిపండు చిప్స్ లాగా కూడా మనకి బనానా చిప్స్ అని చెప్పి దొరుకుతాయి కదండి రెగ్యులర్గా. అవి వితౌట్ సాల్ట్ అయితే బెనిఫిషియల్ అనమాట. అవి ఎక్కువగా తీసుకోవచ్చు. తర్వాత నట్స్లో వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనకి ఈజీలీ అవైలబుల్ అండ్ తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నమాట. ఈ బ్రెజిల్ నట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, బట్ బ్రెజిల్ నట్స్లో హై సెలీనియం ఉంటుంది, కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ మనం అలాంగ్ విత్ దిస్ ఈ వేగన్స్కి అయితే ఇలా అనమాట, ఈ వెజిటేరియన్ వాళ్ళకి ఇలాంటి వాటిలో దొరుకుతుంది. ఈ సెలీనియం అనేది మనం రెగ్యులర్గా తీసుకునే పచ్చి ఉల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ, పెరుగు, పాల ప్రోడక్ట్స్లో కూడా దొరుకుతుంది. అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా చక్కగా మనం ఈ ఆహారాలు మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ దీని గురించి అవేర్నెస్ వాళ్ళలో తీసుకొస్తే తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో సఫర్ అవ్వకుండా ఉంటారనమాట. సో అందుకని నేను ప్రతి ఒక్క రెసిపీ కూడా ఎలా మన హెల్త్కి అది కనెక్ట్ అవుతుంది అనేది నేను చూపించానండి. ప్లీజ్ గో ఆన్ ఫాలో మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. అలాగే ఒక కామన్ మ్యాన్కి, ఒక లే మ్యాన్కి కూడా మనం తీసుకునే ఆహారంలో తక్కువ రేట్లో అవైలబుల్గా ఉన్న ఆకుకూరల్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో కూడా నేను చెప్పానండి. ఒక తర్వాత మంచి మనం తీసుకునే బ్రౌన్ రైస్ అన్నమాట, బ్రౌన్ రైస్, తర్వాత బ్రౌన్ బ్రెడ్స్, ఈ సెలీనియం ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్ అయితే చాలా వాటికి బెనిఫిషియల్ అండి. మనం బ్రౌన్ రైస్ అనేది తినటానికి చాలామంది ఇష్టపడం. అలాంటప్పుడు మనము మొత్తం రైస్ అంతా బ్రౌన్ రైస్లా తీసుకోకపోయినా ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అది వండుకునే విధానం మనకి రావాలి అంతే. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్. థ్యాంక్